జపాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సెప్టెంబర్ 15న లీడర్షిప్ ఎన్నికలు ప్రారంభించింది. షిగెరు ఇషిబా తప్పుకోవడంతో ప్రధాని పదవి కోసం లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి 5గురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. అక్టోబర్ 4న జరగనున్న ఈ ఎన్నికల్లో ఎల్డీపీ పార్టీ మెంబర్స్, పార్లమెంట్ సభ్యులు ఓటు వేయనున్నారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి షింజిరో కాయిజుమి, మాజీ ఎకనామిక్ సెక్యూరిటీ మినిస్టర్ సానాయ్ తకాయిచి ప్రధాని పదవి రేస్లో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం జపాన్ లో ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో దేశాన్ని ముందుండి నడిపించే నాయకుణ్ణి ఈ ఎన్నికల్లో ఎంపిక చేయనున్నారు. 1955 నుంచి జపాన్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడే దేశ ప్రధానిగా ఎన్నికవుతారు. 2024 జనవరిలో షిగెరు ఇషిబా ఎల్డీపీ అధ్యక్షుడిగా ఎంపికై అక్టోబర్ 2024 ఎన్నికల్లో పార్టీని నడిపించారు. అయితే ఆ సమయంలో ఎల్డీపీ కోమియోటో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇషిబా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎల్డీపీ లీడర్షిప్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలు అక్టోబర్ 4న ముగియనున్నాయి. ఈ ఎన్నికల్లో సుమారు 1 మిలియన్ మంది ఎల్డీపీ పార్టీ మెంబర్లు, పార్లమెంటు సభ్యుల ఓటు వేయనున్నారు. 2024 ఎన్నికలలో ఎల్డీపీ ఓటమి, ఇషిబా ప్రభుత్వం మైనారిటీగా మారడం, ఆర్థిక రక్షణ, డెమోగ్రాఫిక్ సవాళ్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఎల్డీపీ అధ్యక్ష పదవి కోసం 5గురు సీనియర్లు పోటీ పడుతున్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ షింజిరో కైజుమి, మాజీ ఎకనామిక్ సెక్యూరిటీ మినిస్టర్ సానాయ్ తకాయిచి, చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ యోషిమాసా హయాషి, మాజీ ఎల్డీపీ సెక్రటరీ జనరల్ తోషిమిత్సు మొటేగి, మాజీ ఎకనామిక్ సెక్యూరిటీ మినిస్టర్ తకాయుకి కొబాయాషి పోటీలో ఉన్నారు. అయితే వీరిలో షింజిరో కాయిజుమి, సానాయ్ తకాయిచి ఈ రేసులో ముందంజలో ఉన్నట్లు ఎన్హెచ్కే పోలింగ్ సర్వేలో తేలింది. మాజీ ప్రధాని జునిచిరో కైజుమి కుమారుడైన షింజిరో కైజుమి యువత మద్దతుతో పార్టీలో మార్పు కోరుకునే సభ్యులకు ప్రతినిధిగా ఉన్నారు. మాజీ ప్రధాని షింజో అబే సపోర్టర్, ఫిస్కల్ స్టిమ్యులస్, మానిటరింగ్ ఈజింగ్ అవకాశవాదిగా పేరున్న సానాయ్ తకాయిచి గెలిస్తే జపాన్ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానమంత్రిగా మారే అవకాశం ఉంది. ఇక హయాషి ఫైనాన్స్ మినిస్టర్ కత్సునోబు కాటో సపోర్ట్తో డిప్లొమాటిక్ ఎక్స్పీరియన్స్తో పోటీ చేస్తున్నారు. మాజీ ఫారెన్ మినిస్టర్ మటేగి జపాన్ అమెరికా అలయన్స్ను బలోపేతం చేయాలని వాదిస్తున్నారు. కోబాయాషి ఆల్ట్రా కన్సర్వేటివ్ తకాయిచితో ఓట్లను చీల్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఎల్డీపీ లీడర్షిప్ ఎన్నికలు 2 రౌండ్లలో జరుగుతాయి. మొదటి రౌండ్లో పార్టీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఓటు వేస్తారు. మెజారిటీ పొందిన వారిని విజేతగా నిర్ణయిస్తారు. మెజారిటీ ఎవరు పొందకపోతే టాప్ 2 క్యాండిడేట్లు రన్ ఆఫ్ రౌండ్లో పోటీ చేస్తారు. ఈ ఎన్నికలు దశాబ్దాల తర్వాత అత్యంత సవాళ్లతో కూడిన సమయంలో జరుగుతున్నాయి. 2024 ఎన్నికలలో ఎల్డీపీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇషిబా ప్రభుత్వం ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం జపాన్లో ఆర్థిక మందగమనం ఏర్పడింది. ఇదే సమయంలో నాటో రక్షణ ఖర్చులను 2% జీడీపీకి పెంచాలని ఆదేశించడం మరింత ఒత్తిడి తీసుకొచ్చింది. ఇక జపాన్లో ప్రతి ఏటా జనాభా రేటు తగ్గిపోతోంది. అక్కడ యువత తగ్గిపోయి వృద్ధులు పెరిగిపోతున్నారు. దీంతో పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగే ఎన్నికలు ఎల్డీపీకి చాలా కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎల్డీపీ సభ్యులే మార్పును కోరుకుంటున్నారు. ఎల్డీపీ 1955లో స్థాపించబడినప్పటి నుంచి తొలిసారిగా పార్లమెంటు 2 సభలలోనూ మెజారిటీ కోల్పోవడంతో దేశం రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోంది. జూలైలో జరిగిన పై సభ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న అనంతరం సెప్టెంబర్ 7న ప్రధానమంత్రి ఇషిబా తన రాజీనామా ప్రకటించారు. కొత్త నాయకుడు ప్రధాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎల్డీపీ ఇప్పటికీ నెంబర్ 1 పార్టీగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మైనారిటీలో ఉండడంతో కొమిటో సపోర్ట్ కావాల్సి ఉంటుంది. అయితే జపాన్లోని ఇతర ప్రతిపక్ష పార్టీలు వెడిపోయి ఉండడంతో అవి కూటమిని ఏర్పాటు చేయలేవు. ఎల్డీపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే నాయకుడు ప్రతిపక్ష పార్టీల సహకారాన్ని పొందకపోతే త్వరలో మళ్లీ అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశం బియ్యం ధరల పెరుగుదల. ఈ ఏడాది రికార్డు స్థాయికి చేరిన తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకుని తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
మే నెలలో 5 కిలోల బియ్యం ధర 4,285 యోన్లకు చేరిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. జూలైలో కొయిజుమి ప్రభుత్వ నిల్వలను విడుదల చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జపాన్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. ఈ ఏడాది జపాన్లో బియ్యం ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు పెరిగిపోయాయి. బియ్యం సంక్షోభం, పెరుగుతున్న జీవన వ్యయాలు ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం రాజకీయంగా బలహీనమైన ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా మారింది.